అందరికీ నమస్కారం. నిన్న మొన్న ఈరోజు రాష్ట్రంలో పరిపాలన దక్షత కన్నా పదవుల దక్షతే ఎక్కువగా వైరల్ అవుతుంది. మంచి హాట్ టాపిక్గా పెరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ బాబుని డిప్యూటీ సీఎం చెయ్యాలని చెప్పేసి వాళ్ళు మన కడపలో శ్రీనివాసరెడ్డి అనేటువంటి సీనియర్ నాయకుడు దీని మీద రాధ పెడితే, దానికి తోడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అయితే మాత్రం పెట్టింది పూర్తిగా పెట్టింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కొత్త ఏం కాదు, ఇలాంటి పొలాలు పెట్టడం, అగ్గిరాదేయడం ఇవన్నీ కూడా బాగా తెలుసు. అంచేత ఈరోజేమో ఒకరి తర్వాత ఒకరు శ్రీనివాసరెడ్డి అయితే పబ్లిక్లో సరిపోను, అతను పొలిట్ బ్యూరో సభ్యుడు. మరి మంత్రివర్గంలో కూర్చునేటప్పుడు పొలిట్ బ్యూరో సమావేశంలో ఇది ప్రతిపాదించాలి. కానీ పబ్లిక్ మీటింగుల్లో ఏ పార్టీ అయినా ఎవరైనా ప్రతిపాదిస్తారా? ఇది సమంజసంగా ఉందా? ఇది రాజకీయ విధానమా? దానికి తోడు ఈ రాజేష్ అధికార ప్రతినిధి రాజేష్ టీడీపీ నాయకుడు ఒకరి తర్వాత ఒకరేమో పెద్ద ఎత్తున రేపు రానున్న భవిష్యత్తులో 3వ తరం వ్యక్తి టీడీపీకి అవసరం అంట. బాబురే, రానున్న తరాలు 3వ తరాలు 4వ తరాలు గత పూర్వంలాగా ఏమీ లేవు. ఇప్పుడంతా ఉన్నటువంటి కంప్యూటర్ యుగంలో ఎప్పుడు ఎవరికి ప్రజలకు ఎప్పుడు ఏది అవసరం వస్తుందో ప్రజలు ఎంపిక చేసుకోగలుగుతారు. అయితే ఎస్పెషల్గా మనం మాటకు మాట చెప్పుకోవాలి. ఇది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి పవన్ కళ్యాణ్కి ఎక్కువగా జనసేనలో ఉన్నట్టు అధికారంలోకితో కలిసి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం ఇవ్వడం వల్ల ఆయన స్వతహాగా ఎక్కడ పడితే అక్కడికి సీఎంతో సంబంధం లేకుండా సీఎం వెళ్ళినప్పటికి కూడా ఆయన డైరెక్ట్గానే వెళ్తున్నాడు. ప్రజల్లోకి వెళ్తున్నాడు, సమస్య వచ్చిన దగ్గరికి వెళ్తున్నాడు, ఇంకో చోటుకి వెళ్తాడు. ఎందుకు ఉదాహరణకు మొన్న తిరుపతిలో జరిగినటువంటి తొక్కుసలాట గొడవల్లో ఆనాడు జగన్మోహన్ రెడ్డి 10 రోజులు పెట్టాడు. ఇది అంతను ఈ టికెట్ సిస్టమ్ అంతా ఆయన పెట్టాడు, టోకెన్ సిస్టమ్. అందుకే ఈ గలాట జరిగింది, ఏదో కుట్ర జరిగింది అని చెప్పేసుకొని అక్కడ టీటీడీ ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు ఇలా అందరూ కలిపి ఏదో గొగ్గలు పెట్టారు. కానీ పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి ఏమన్నాడు, మాది తప్పు అయిపోయింది, ప్రజలు క్షమించండి, ఇంత ఘోరం జరగడానికి వీలు లేదు, జరగకూడదు అన్నాడు. కానీ వీళ్ళతో పాటుగానే గొంతెత్తి జగన్మోహన్ రెడ్డి మీద అరవడా. అంచేత అర్థం చేసుకోండి, ఇది పార్ట్ 1.